హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ ములక్కాడ కోడిగుడ్డు పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది కూడా నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. దానికోసం నేను ఎగ్స్ అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అండి. 4 పచ్చిమిరపకాయలు చీలికల కింద చేసుకున్నాను అండి. పులుసు కర్రీ ఎన్నిట్లోకైనా పచ్చిమిరపకాయలు చీల్చి తీసుకోవడం వల్ల దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి. అలాగే 2 ములక్కాయలని మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనకి పులుపుకి తగ్గట్టు అంటే నేను 2 ములక్కాయలని 5 గుడ్డులను తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసి నానబెట్టుకున్నాను. మీరు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళంటే కొంచెం ఒక రవ్వ ఎక్కువ తీసుకుని నానబెట్టుకోండి. ముందుగా గుడ్డులను అయితే ఉడకబెట్టుకొని దాన్ని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అండి. ఇప్పుడు పులుసు కోసము స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం చీరుకులుగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకున్నాం అండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని వేయించుకుంటున్నాను అండి. సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి. ఇలాగా పచ్చివాసన పోయి కొంచెం ఆనియన్స్ కలర్ మారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం అండి. టమాటా ముక్కల కింద ఇష్టపడలేని వాళ్ళు టమాటాని గుజ్జుగా చేసుకుని మనకి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్క జ్యూస్ని కూడా వేసుకుని దాని తర్వాత ములక్కాయలు వేసుకొని మగ్గించుకోవాలండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కారం నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు 1.5 వేసుకోవచ్చండి. పులుసు ఏది చేసినా కూడా మనము ముందుగా చింతపండు రసం వేయకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మనం తీసుకున్న వెజిటేబుల్స్ కానీ ఫిష్ కానీ ఏదైనా కూడా ఒక 50% ప్లెయిన్ వాటర్లో ఉడికిన తర్వాత మనం చింతపండు రసాన్ని వేసుకోవడం వల్ల మనకి మనం తీసుకున్న వెజిటేబుల్ కానీ ఫిష్ కానీ ఈవెన్గా కుక్ అవుతుందండి. తొందరగా కుక్ అవుతుంది. ఎక్కడ పచ్చిగా ఉండడం అనేది జరగదు అనమాట. సో ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే పులుసు కర్రీ ఏదైనా కూడా మెంతులు జీలకర్ర ఆవాలతో ఒకసారి ఫ్రై చేసిన తర్వాత తాలింపు పెట్టుకున్న తర్వాత మీరు మిగతా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని ఎగ్స్ కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుని మూత పెట్టుకుని మనకి ఆయిల్ పులుసులో నుంచి బయటకు వచ్చేంత వరకు ఉడికిపించుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి. ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ముందు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా ఇలాగ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. కొంచెం పులుసుగా ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం పులుసు అయితే ఉంటుందండి. మేము చిక్కగా తింటాం కాబట్టి నేను ఈ టైంలో ఆఫ్ చేశాను అనమాట అండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.